మీరు ఆరోగ్యంగా ఉండగానే ఈ పుట్టుమచ్చ ఇచ్చే ఇండికేషన్ తీసి మనం ఏం చేయాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, మన ఆలోచన సరళి మార్చుకోవాలి. ఇదేంటి ఆగామి కర్మలో చేసే పని, ఇప్పుడు చేసే పని. ఇప్పుడైతే ఈ ఆగామి కర్మలో మనం ఏం చేయాలి, ఆహారపు అలవాట్లను కరెక్ట్ చేసుకుని మనం నోటితో కానీ మనసుతో కానీ ఆలోచనలతో కానీ తప్పు చేయకుండా చేతనైన మట్టికి అనారోగ్యాలతో ఉన్న వాళ్ళకి మందులుగా కానీ లేక మెడికల్ ఖర్చులకు కానీ మీరు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే ఈ ఆగామి కర్మలో మీరు చేసిన పుణ్యకర్మ వల్ల ఫాస్ట్ లైఫ్లో ఉన్న కర్మని కొంతవరకు అధిగమించే శక్తి మీకు వస్తుంది. కాబట్టి ఆ పుట్టుమచ్చ ఉందని భయపడకుండా దాన్ని మనం బయటపడే మార్గాన్ని చేసుకోవాలి. మరి ఇది అంత ఈజీయా అంటే మిమ్మల్ని మీరు జయించడం కోసమే మనం ఇన్ని శాస్త్రాలతో పాటుగా అక్షయ పాత్ర యోగ సాధన అనే కార్యక్రమాన్ని తలపెట్టాం. దానివల్ల జయించవచ్చు. ప్రతి నెలలో చివరిలో అంటే 25 నుంచి 30వ తారీఖు లోపుగా ఒక మంచి శుభతిథి కలిసి వచ్చిన రోజున పెడుతూ ఉన్నాం. అయితే ఈ ఆఫ్లైన్ క్లాస్ అండి, ఇది ఆఫ్లైన్ సెషన్ కేవలం మార్నింగ్ 9:30 స్టార్ట్ అయ్యి 5 క్లోజ్ అవుతుంది. అంటే రావాలి, అక్కడికి రావాలి, వచ్చి నేను చెప్పే సాధనలు చేయాలి. రోజు ఆ సాధనని ఒక్క 5 నిమిషాల నుంచి ఒక 20 నిమిషాల వరకు వారికి ఉన్న సమయాన్ని బట్టి రోజు ఇంట్లో చేసుకుంటే మీ మనసును జయిస్తారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా మీరు వాడే మందులు మీ పైన వెంటనే ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఈ సాధన పనిచేస్తుంది. ఎన్ని మందులు వాడినా తగ్గదు, కానీ మీ మందులు వాడుకుంటూ నేను చెప్పిన సాధన చేయటం వల్ల ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. 60లో కూడా 40 లాగా కనపడతారు. నేనేమంటానంటే నేను ఇలా కనపడటానికి రహస్యం అదే అని చెప్తుంటానండి. ఎందుకని ఈ అక్షయపాత్ర యోగ సాధన అనేది సూర్య ఆరాధన చేయటం అండి. సూర్యారాధన చేస్తే ఏమవుతుంది, ఆరోగ్య ప్రదాత కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. అందువల్ల మనకి ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, బంధాల్లో సఖ్యత వస్తుంది, జీవితంలో ఆనందం వస్తుంది. ఇవన్నీ కలిసి మీకు వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. అక్షయ పాత్ర మీకు లభిస్తుంది. అక్షయ పాత్ర అంటే తరగని సంపదలు, తరగని ఆనందాలు అన్నీ మీ సొంతం అవుతాయి. అందుకనే దీన్ని అక్షయ పాత్ర యోగ సాధన అనేది ఇది చాలా మరుగున పడిపోయిందండి. అంటే త్రేతాయుగం ద్రోపరయుగంలో ఎంతో మంది ఋషులు మునులు రాజులు చేశారు. నలమహారాజు కూడా కష్టకాలంలో ఈ వ్రతం చేసినట్టుగా, ఈ సాధన చేసినట్టుగా మన పురాణ ఇతిహాసాలు తెలియచేస్తున్నాయి. అందువల్ల ఈ సాధనని వెలికితీసి నెల మన ఆధ్వర్యంలో విజయవాడలో చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన స్క్రోల్ నెంబర్కి కాల్ చేస్తే ఈ సాధనలో పాల్గొనవచ్చు. మరి ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాలు ఎందుకు చేస్తున్నారు గురుగారు? వాటి ప్రయోజనం ఏంటి? వాస్తవంగా ఏంటంటే నేను కేరళలో గురువాయూర్లో ఈ విద్యను అభ్యసించాను. అందువల్ల కేరళలో అనంత పద్మనాభ స్వామి పూజ చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. అయితే నేను ఇక్కడ విద్యను అభ్యసించడం మా గురువు గారికి పూజలు చేసేవాళ్ళు. ఇది అప్పుడు వాళ్ళందరూ ఇదేదో కేరళ పూజ అంట అనేవాళ్ళండి. అప్పుడు నాకు ఇవన్నీ తెలియదు వాస్తవంగా. అప్పుడు గురువుగారు అన్నారు, అయ్యా ఈ పూజ నువ్వు చెయ్యి, నీకు బాగా మంచి పేరు తెచ్చి పెడుతుంది అని అంటే ఎలా చేయాలని గురువుగారు సెలవిచ్చారు. ఆ పూజ చేయించడం, తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళతో నా ఆధ్వర్యంలో పూజలు చేయించడం, ఆ తర్వాత నేను మొట్టమొదటిసారిగా గుడివాడలో ప్రప్రదంగా ఈ పూజని సామూహికంగా అనౌన్స్ చేయటం, అప్పుడు 108 గంటలతో పూజ చేయటం, ఇలా జరిగిందండి. ఈ పూజ చేస్తే ఏమవుతుందంటేనండి, ఇహపరమందు సర్వ సౌఖ్యాలు పొందుతారండి. సుబ్బిరామిరెడ్డి గారు ఈ పూజ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారంట. ఈ కలియుగంలో ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి చెప్తున్నా ఆయన్ని. ఇలా చూస్తే పురాణ ఇతిహాసాలు తిరిగేస్తే జనక మహారాజు, దిలీపుడు, బలిచక్రవర్తి వీళ్ళందరూ కూడా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించి 14 ఏళ్ళు ఏకగ్రీవంగా చేసి మనకి భగవంతుడి సాన్నిధ్యానికి చేరాడు. ఒక్క సంవత్సరం చేసేలోగానే ఇహపరమందు సర్వ సౌఖ్యాలు కలుగుతాయండి. ఎలా కలుగుతాయి అంటే మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఎందుకు పడతారు, ఏంటి పూజకి దీనికి కారణం అంటే అనంత పద్మనాభ స్వామి అంటేనే అనంత ఫలితాలను ఇచ్చేవాడు అని అర్థం అండి. అనంత ఫలితాలు ఇచ్చేవాడు అనంత పద్మనాభ స్వామి. అలాగే లక్ష్మీనాథుడు అంటారు. ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు లక్ష్మీదేవిని? హృదయంలో పెట్టుకుని ఉన్నవాడు. అందుకనే ఆయన ఎప్పుడు మనం ఎలా పిలవాలంటే, ఓ హృదయ నివాసి రా, నన్ను కాపాడు అని పిలవాలి. భగవంతుడిని ఎప్పుడు మనం ఓ భగవంతుడా వచ్చిరా, నువ్వు లేతే ద్వారకలో ఉన్నవాడా అని పిలవకూడదండి. ఎందుకని ద్రౌపదీదేవి ఏమని పిలిచింది? వస్త్రాభరణ జరుగుతున్న సమయంలో ఓ ద్వారకానివాసి నన్ను కాపాడు అని పిలిచింది. అందువల్ల ఆయన లేటుగా వచ్చాడు, కాపాడాడు. సరే, అదే కార్యక్రమం అయిపోయింది. ద్రౌపది ఒక సందేహం వచ్చింది, అన్నయ్య నన్ను అన్నయ్య నన్ను కాపాడు అంటే అంత లేటుగా వచ్చావేంటి అన్నయ్య అని అడిగింది కృష్ణ భగవాన్ని. అడిగితే అమ్మా నువ్వు నన్ను ఏమని పిలిచావు అని అడిగాడు. ఓ ద్వారకానివాసి అని పిలిచాను. అంటే ఓ ద్వారకలో ఉన్నవాడా వచ్చి కాపాడంటే నేనేం చేశాను?
నీ హృదయంలో ఉన్నవాడినల్లా ద్వారకెళ్ళి ద్వారక నుంచి వచ్చి నిన్ను కాపాడా. కానీ నువ్వు నా హృదయ నివాసి అని పిలిస్తే నీ హృదయంలో నేనున్నా ఆ క్షణాన్ని వచ్చి కాపాడేవాడిని. అందుకని భగవంతుడిని వేడుకునేప్పుడు ఎప్పుడు కూడా హృదయ నివాసి రా అని కాపాడు అని అడగాలి అని ఈ పూజలో ప్రత్యేకించి అందరికీ చెప్పడం జరుగుతుందండి. అలాగే ఇహపరమందు సర్వ సౌఖ్యాలతో పాటుగా ప్రతి సమస్యకి అద్భుత ఫలితాలు ఇచ్చే అనంత వ్రతం అండి. ముఖ్యంగా ఈ పూజలో ప్రత్యేకత ఏమిటంటేనండి, ఇక్కడ ద్వారాలు ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు రావాలి, అది కానాసి ఉండాలి. కానీ మరి తల్లిదండ్రులకే లేదు. అప్పుడు మాలాంటి గురువుల ద్వారా వాళ్ళు పొంది వాళ్ళ తరతరాలుగా ద్వారాలు ఇచ్చే అవకాశం వాళ్ళకు వస్తుంది. బిడ్డల వ్రతానికి సంబంధించి ఈ ద్వారాలు ఇచ్చే అవకాశం వస్తుంది. దీంతో పాటుగా దర్భతో చేసిన 7 శిరస్సుల నాగపడగకి చేయటం ఈ ప్రత్యేకత అండి. దర్భగడ్డితో పడగంటే చిన్న పడగలు చేస్తాం, చూసాం మనం. లేదు రాగి పడగలు, వెండి పడగలు చూసాం. కానీ ఇక్కడ 7 శిరస్సుల దర్భ పడగండి అంటే ఆదిశేషుణ్ణి చేసి ప్రత్యేకించి చేస్తాం. ఏంటి ఆదిశేషుణ్ణి? ఆదిశేషుణ్ణి పూజిస్తే ఏమొస్తుంది అని అంటే, ఎవరైతే ఆదిశేషుణ్ణి పూజిస్తారో మనకి ఎటువంటి దోషములున్నా, నాగదోషం, కుజదోషం, కాలసర్పదోషం, నవగ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయండి. ముఖ్యంగా అనంత పద్మనాభ స్వామిలో సమస్తము ఆయనలోనే నిండి ఉన్నాయి. అందుకనే అనంతుడు అయ్యాడు. ఆ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఎవరు చేస్తారో ఇహపరమందు సర్వ సౌఖ్యాలు పొందుతారు. అందుకనే ఆ వ్రతాన్ని గత 13 సంవత్సరాలుగా మా ఆధ్వర్యంలో చేస్తూ ఈ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు వినాయక చవితి 11వ రోజు వస్తుందండి. అది ఈ సంవత్సరం మరలా మనం 14వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. వండర్ఫుల్ అండి, నిజంగా ఇంత అసిధార వ్రతంలా చేస్తారు మీరు. అద్భుతం. గురుగారు, ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మచ్చలు ఒక్కోసారి రంగు కూడా మారుతుంటాయి, అట్లాగే సైజు కూడా మారుతుంటాయి, పెరగడమో తగ్గడమో జరుగుతుంటుంది. వీటిని ఎలా చూడాలి అంటే ఇట్లా జరగడాన్ని? మంచి క్వశ్చన్ అడిగారు. వాస్తవంగా మనం ఈ క్వశ్చన్కి కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళాలి. ఇలా పుట్టుమచ్చలు పెరుగుతూ ఉంటాయి, వయసుతో పాటు మనతో పాటు పెరుగుతూ ఉంటాయి. అలాగే తరగడం కూడా జరుగుతుంటుంది. ఇక్కడ ఏంటంటేనండి, గత జన్మ కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. కర్మ సిద్ధాంతంలో 3 కర్మలు, ఇది అందరికీ తెలుసు. సంచిత కర్మ అంటే 7 జన్మలుగా తీసుకునే కర్మని సంచితో మోసుకొస్తామని అర్థం. సంచిత కర్మ అంటారు. ప్రారబ్ధ కర్మ గత జన్మలో చేసిన కర్మ. ఆగామి కర్మ అంటే ఇప్పుడు నుంచి చేసే కర్మ. అయితే ఈ 3 కర్మలో మచ్చలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే, గత జన్మ కర్మకి ఈ ఆగామి కర్మలో కర్మలు తోడైతే ఈ మచ్చలు పెరుగుతూ ఉంటాయి. మచ్చలు పెరుగుతూ ఉంటాయి. ఒంటి మీద ఎలాంటి మచ్చ అయినా. ఎలా మంచి కర్మ చేస్తున్నాము గతంలో అనుకుందామండి, సత్కర్మ. ఆ సత్కర్మ యొక్క ఫలితంగా ఈ జన్మలో మళ్ళీ సత్కర్మనే చేస్తున్నాం అనుకోండి, మన మచ్చలు సత్కర్మ ఇచ్చే ఫలితాన్ని ఇవ్వటం కోసం సైజు కొంచెం మోతాదు పెరుగుతూ ఉంటాయి. అలాగే పూర్వజన్మలో నెగిటివ్ కర్మ ఫలితం వల్ల మచ్చలు వచ్చుంటే అవి పెరుగుతూ ఉంటే దానికి ఈ జన్మలో నువ్వు కళ్ళు తెరువు, ఈ ఆగామి కర్మలో మళ్ళీ తప్పులు చేసుకుంటా వెళ్తున్నావు. అసలు గత జన్మలో నువ్వు చేసిన పనికి పాఠాలు నేర్చుకుంటా వచ్చావు, దాన్ని పరిష్కరించుకోవడానికి జన్మ తీసుకున్నావు. గత జన్మలో తప్పు చేసావండి, ఆ తప్పుని రూపు మాపి మళ్ళీ పునీతమై వస్తానని చెప్పి ఈ జన్మ తీసుకున్నావు. ఈ ఆత్మ తీసుకుని వస్తుంది, మళ్ళీ ఈ మాయలో పడి ఈ తప్పులు చేసుకుంటే వెళ్తుంది. అది హెచ్చరిస్తూ ఉంది, ఒరే బాబు నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు, 100 తప్పులు అయిపోతాయి, నువ్వు శిక్షిస్తాడు నిన్ను